మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు, కాన్స్టిట్యున్సీ వరకు ఇంతమంది గొప్ప గొప్ప నాయకుల్ని మన తెలుగుదేశం పార్టీ తయారు చేసుకోవడానికి భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ మీరు నాయకులు, మీరు ఈ పార్టీ కోసం పనిచేయాలి, మీ గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం మీరే నాయకులు, వాళ్ళకి మీరే అండదండలు. ఎందుకంటే ఏ గ్రామమైనా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 82 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక 2-3 నాయకులు తప్పకుండా అవసరం. ఎందుకంటే వాళ్ళకి అత్యవసరంగా ఏదైనా పని వచ్చిందంటే ఇక్కడ మా నాయకుడు ఉన్నాడు, మేము ఆయన దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనే భావాన్ని మీరు ప్రతి ఒక్కరికి, ఆ గ్రామ ప్రజలకి కల్పించాలని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాయకత్వం అనేది ఊరికే రాదు. ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు, స్థానిక సమస్యలు ఉన్నప్పుడు, ఆల్రెడీ మనకి అక్కడ స్థానికంగా సచివాలయాలు ఉన్నాయి, మన ప్రభుత్వం తరఫున అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు. మీ దగ్గరికి తీసుకొచ్చిన ప్రజలు తీసుకొచ్చిన సమస్యల్ని మీరు అధికారులతో చర్చించి వాళ్ళకి ఏది కావాలో అది మనం ఏ రకంగా చేయగలమో మీ వల్లైతే మీరు అక్కడే దాన్ని పరిష్కరించి, అలా కాకపోతే నా దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రజలకి ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని, నేను ఇక్కడ వాళ్ళని, క్లస్టర్ ఇన్ఛార్జీని, బూత్ ఇన్ఛార్జీల్ని, ప్రతి ఒక్కరు వాళ్ళందరినీ కూడా నేను ఇదే కోరుకుంటున్నాను. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు, ఎందుకంటే వారంలో ఒక్క రోజైనా మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో వారంలో ఒక్క రోజు కొన్ని గంటలు మీరు కేటాయించి అక్కడున్న సచివాలయ సిబ్బందితో కలిపి, ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ సమస్యలు చేయగలిగితే ఏ గ్రామంలో కూడా సమస్య అనేది ఉండదని చెప్పి నేను మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నేత నారా లోకేష్ గారు, మన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ పార్టీని ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారంటే ప్రతి దాంట్లో ఒక బిడ్డగా వారసత్వం అందిపుచ్చుకోవడం